వెంకటేశాయ ఆగస్ట్ 5, 2025 ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ శుభతం ఇన్ఫర్మేషన్ రూమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ మరియు కొండ మీద దర్శనం ఎంత సమయం పడుతుంది ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారో ఈ విషయాలన్నిటికీ నేను సమాచారం ఇవ్వబోతున్నా. ఈ వీడియో ఎండ్ అయిన వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఈరోజు ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ సాయంత్రం 4:30 వదిలారండి. రేపటి దర్శనం కోసం ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ టోటల్గా 15,000 టోకన్స్ వదిలారు. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. అంటే 3, 2, 3, 6, 7, 8, 9, 10 ఈ టైమింగ్స్లో దర్శనాలు జరిగేలా టోకన్స్ అనేటివి ఇచ్చారు. మరియు డిడి టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్ ఇది శ్రీవారి మెట్టు మార్గం ఎక్కే వాళ్ళకి మాత్రమే. అంటే రేపటి దర్శనం కోసం అంటే 6వ తేదీ దర్శనం కోసం ఈరోజు టోటల్గా డిడి టోకన్స్ మొత్తం 2,000 టోకన్స్ వదిలారు. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. మరియు డిడి టోకన్స్ తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఇక్కడ స్కానింగ్ చేయించుకోవాలంటే 1200 మెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. అప్పుడే మీకు కొండపైకి అలో ఉంటుంది, లేకపోతే మీకు టోకన్ తీసుకున్న వేస్ట్ అయిపోతుందండి. ఇంకా ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నప్పుడు ఏ స్కానింగ్ అవసరం లేదు, మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. మీ శ్రీవారి మెట్టు మార్గం కూడా వెళ్ళొచ్చు. ఇంకా టోకన్స్ అనేవి 3 చోట్ల మాత్రమే ఇస్తారండి. ఇవి తిరుపతిలో మాత్రమే ఇస్తారు. ఇవి ఫ్రీ టోకన్స్, డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం కూడా లేదండి. ఎక్కడెక్కడ ఇస్తారంటే 3 చోట్ల మాత్రమే ఇస్తారు. అది కూడా తిరుపతిలో మాత్రమే ఇస్తారండి. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే డిడి టోకన్స్ కూడా ఇస్తారు మరియు ఎస్ఎస్టీ టోకన్స్ కూడా 2 ఇస్తారండి. ఇది ఎక్కడ ఉంటుందంటే అలిపిరి బస్ స్టాండ్ దగ్గరలో, అంటే అలిపిరి బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కావాలంటే తీసుకురావాలి. ఈ అలిపిరి బస్ స్టాండ్ ఎక్కడ ఉంటుందంటే అలిపిరి స్టెప్స్ ఉంటాయి కదా, అదే మార్గాన ఉంటుందని అక్కడి నుంచి ఎవరన్నా అడిగినప్పుడు కూడా చెప్తారు. భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుంది అంటే దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఎస్ఎస్టీ కావాలంటే ఎస్ఎస్టీ తీసుకోవచ్చు, డిడి కావాలంటే డిడి తీసుకోవచ్చు. ఇంకా శ్రీనివాసం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. విష్ణు నివాసంలో కూడా ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారండి. ఇది రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుందండి. మీకు తెలియకపోతే ఎవరన్నా అడిగి తెలుసుకోవచ్చు. అండ్ సుపథం యొక్క ఇన్ఫర్మేషన్కి వస్తే సుపథం ఎంట్రీ ఎవరికి ఉంటుందంటే సంవత్సరం లోపల పిల్లలకి మాత్రమే సుపథం ఎంట్రీ అనేది ఉంటుందండి. అంటే సంవత్సరం లోపల పిల్లలకి అంటే 1 year బేబీ లోపల వాళ్ళకి మాత్రమే ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అక్క కానీ బేబీకి సంబంధించిన అక్క, తమ్ముడు, చెల్లి ఎవరన్నా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రమే అలో చేస్తారు. వేరే వాళ్ళని ఎవరిని అలో చేయటం లేదండి. ఇంకా ఏంటంటే దీనికి ఏమేమి తీసుకొని పోవాలంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి, డిశ్చార్జ్ సమ్మరీ అది లేకపోతే ఇది తీసుకొని వెళ్ళాలి. పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ కంపల్సరీగా ఉండాల్సింది. దీని ఎంట్రీ టైం డైలీ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. ఆ తర్వాత అయితే అలో చేయటం లేదు. సో మీరు తెలుసుకొని వెళ్ళాలి అందరూ. ఇంకా స్పెషల్ డేస్లో మాత్రం సుపథం ఎంట్రీ అనేది అసలు ఉండదు. అంటే బ్రహ్మోత్సవాల టైంలో వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తారు కదా, ఆ టైంలో మాత్రం అసలు సుపథం ఎంట్రీ అనేది అసలు ఉండదండి. ఇంకా ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయంటే తిరుమల సిఆర్ఓ ఆఫీస్లో అయితే చాలా రూమ్స్ అనేటివి ఉంటాయి. సిఆర్ఓ ఆఫీస్ ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయం 5 గంటలకే ఓపెన్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్తో క్యూ లైన్లో నిలబడితే మీకు రూమ్స్ అనేది త్వరగా లభిస్తాయి. మ్యాక్సిమం ఈ మార్నింగ్ 7 to 8 లోపల త్వరగా అయిపోతాయండి. రూమ్స్ కూడా ఒకవేళ మిగిలితే ఇస్తారు, లేకపోతే లేదండి. రూమ్స్ కూడా ఓన్లీ మ్యారేజెస్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. రూమ్కి ఖచ్చితంగా ఇద్దరన్నా ఉండాలి, ఒకరు ఉంటే అసలు ఇవ్వరు. రూమ్ అయితే బ్యాచిలర్స్కి అయితే అసలు ఇవ్వరండి ఈ రూమ్స్ అయితే. మీరు ఇంకా ఎన్ని మిగులు ఉంటాయి అని చూసుకోవడానికైతే సిఆర్ఓ ఆఫీస్ లోపలికి వెళ్తే ఒక డిస్ప్లే ఉంటుంది, అక్కడ లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇంకా ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా క్యారీ చేయాల్సిందే. ఎంతమంది ఉన్నారో అంతమంది తీసుకొని వెళ్ళాల్సిందే అండి అసలు. ఇంకా 12 years లోపల బేబీస్కి అయితే ఏ ఆధార్ అవసరం లేదు, డైరెక్ట్గా కొండపైకి అలౌ చేస్తారు. మీ ఆధార్ కార్డ్ కూడా క్లారిటీగా ఉండాలి. ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారో ఆధార్ కార్డులో కూడా సేమ్ అలానే ఉండాలి. ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళాక ఆధార్ కార్డ్ తీసుకొని అక్కడ లోపల కౌంటర్ దగ్గర ఇస్తే మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకొని మీ ఫోటో స్కాన్ చేసుకొని మీకు టోకన్ అనేది ఇస్తారు. ఆ టోకన్ అనేది దర్శన టైమింగ్, అడ్రస్ విత్ డేట్తో సహా మెన్షన్ చేసి ఉంటుంది. మీకు డేట్ ఇచ్చింటారు కదా, ఆ డే మొత్తం వ్యాలిడ్ అవుతుందండి ఆ టోకన్ అనేది. నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం. అంటే 4వ తేదీ 8వ నెల 2025 రోజున ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం.
69,928 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు. 29,297 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారండి. 4,21,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారు. నిన్నటి రోజున దర్శనం ఎంత సమయం పడింది? నేరుగా సర్వదర్శనం వెళ్తారు కదా, ఉచిత దర్శనం అంటారు కదా, అది టోకన్ లేకుండా వెళ్ళే వాళ్ళకి సుమారుగా నిన్నటి రోజున 8 నుండి 12 గంటల సమయం అయితే పడింది. ఎస్ఎస్టీ టోకన్ అండ్ డీడీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకైతే సుమారుగా నిన్నటి రోజున 3 నుండి 5 గంటల సమయం అయితే పడిందండి. ఎస్ఎస్టీకి మరి డీడీకి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. దీనికైతే ఏ స్కానింగ్ అవసరం లేదు. డీడీకి అయితే మీరు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. ఎక్కడ చేయించుకోవాలంటే శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక 1200వ మెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. అప్పుడే మీకు టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. దీని యొక్క డిఫరెన్స్ అంటే అదే అండి, ఇంకేం లేదు. ఇంకా 300 రూపాయల దర్శనం నిన్నటి రోజున 2 నుండి 3 గంటల సమయం అయితే పడింది. ఈ 300 రూపాయల దర్శనం కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందండి. ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ లేదు. ఇంకా మీ స్టెప్స్ ఎక్కాలనేది ప్లాన్ ఏదైనా ఉంటే మీరు ముందే తెలుసుకొని రావాలి. అలిపి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే మీరు ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 మాత్రమే ప్లాన్ చేసుకోండి. శ్రీవారి మెట్టు మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత అయితే అలా చేయటం లేదు ఎవరిని. సో అందుకని తెలుసుకొని రావాలి. ఇంకొక విషయం ఏంటంటే 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. ఆ తర్వాత అయితే అలో చేయటం లేదు చిన్నపిల్లల్ని కూడా. ఎందుకు అంటున్నారంటే ఇంకా చిరుతపుల్లలు ఎక్కువ తిరుగుతున్నాయి ఈ లోపల, అందుకనే టైమింగ్స్ అనేది సెట్ చేసేసారు. టీటీడీ వాళ్ళు మొత్తం మీటింగ్ పెట్టుకొని మార్చేసేసారండి. ఇంకా డిస్ప్లే మీద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, 9552300009. అది జస్ట్ వాట్సాప్ చాట్ వరకు మాత్రమే, జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే వాట్సాప్లో ఈ నెంబర్ పనిచేస్తుంది. కాల్స్ వరకు అయితే పనిచేయదు. మీరు టోకన్ యొక్క లైవ్ స్టేటస్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు ఈ వాట్సాప్ చాట్ నెంబర్ ద్వారా. అండ్ అకామిడేషన్ అండ్ సేవా టికెట్స్ అండ్ బస్ ఫేర్స్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే ఇందులో ఉంటుంది. మీరు జస్ట్ హ్యాండ్ పెడితే టాపిక్స్ లాగా వస్తాయి. మీరు ట్యాప్ చేసుకొని ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంకా ఈ 2 కనిపిస్తుంది తిరుమల.org, టీటీడీ దేవస్థానమ్స్.ap.government.in. ఇది టీటీడీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ అండి. ఇవి మీరు దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. తిరుమల.orgలో ఏం తెలుసుకోవచ్చు అంటే స్లాటర్ సర్వదర్శనం టోకెన్స్ అనేది చూసుకోవచ్చు అండి. ఇందులో అయితే దీని కింద టీటీడీ దేవస్థానంలో అయితే చూసుకోలేము. తిరుమల.orgలో రైట్ సైడ్లో చిన్న అక్షరాలతో ఉంటుంది, విత్ డేట్తో మెన్షన్ చేసి ఉంటుంది. అలానే రన్నింగ్ టోకన్స్ కూడా ఎన్ని ఉన్నాయి ఎన్ని అయిపోయాయని కూడా తెలుసుకోవచ్చు. మీరు ఇంటి దగ్గరే ఉంటే మీరు చూసుకొని రావచ్చు అండి. ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం అందులోనే ఉంటుంది. నోటిఫికేషన్, లేటెస్ట్ నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్స్లో. ఇంకా శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ విషయానికి వస్తే ఏంటంటే ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు మీకు ఏ రోజుకి ఆ రోజు దర్శనం జరిగేలా 15 రోజులు అనేది ఇచ్చారండి. దర్శనం చేసుకోవడానికి ఏ రోజు ఆ రోజు దర్శనం జరిగేలా శ్రీవాణి ట్రస్ట్ టోకెన్స్. మీరు ఎయిర్పోర్ట్లో దిగినట్టయితే మీకు అక్కడ ఉదయం 7 గంటల నుంచి అనేది టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అక్కడ మీరు ఏం చూపించాలంటే బోర్డింగ్ పాస్ టికెట్ చూపించాలి, అలానే ఆధార్ కార్డ్ చూపించి మీ టోకెన్ అనేది పొందవచ్చు. ఒక టోకెన్ కాస్ట్ అయితే 10,500 రూపాయలు అనేది ఛార్జ్ అవుతుంది. ఇంకా తిరుమలలో కూడా టోకెన్స్ అన్నిటివి ఇస్తారండి. ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది టోకెన్స్ ఇవ్వడం. సేమ్ కాస్టే పడుతుంది, 10,500 రూపాయలు. అది ఎక్కడ ఇస్తారంటే అన్నమయ్య భవన్ దగ్గరలో ఆపోజిట్ బిల్డింగ్లో ఉంటుంది. అక్కడైతే మీకు టోకెన్స్ అనేది పొందవచ్చు. అక్కడైతే అంటే ఉదయం 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎయిర్పోర్ట్లో అయితే ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఎయిర్పోర్ట్లో దిగినట్టయితే మీరు అక్కడే తీసుకొని రావాలనుకుంటే రావచ్చు. ఏ రోజుకి ఆ రోజు దర్శనం జరిగిపోతుంది. తిరుమలలో తీసుకోవాలనుకుంటే మీరు వచ్చి అక్కడ అన్నమయ్య భవన్ దగ్గరలో అయితే ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. ఈ టోకెన్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గరికి వెళ్తే మీరు ఈ టోకెన్ తీసుకొని అక్కడ వెయిట్ చేపిస్తారు కొద్దిసేపు. ఆ తర్వాత ఈవినింగ్ అని 4:30కి మాత్రం పంపిస్తారండి దర్శనానికి. అయితే ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుస్తుందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. అందరికీ ధన్యవాదాలు.